వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖలో నిండి గర్భిణి మరో 24 గంటల్లో డెలివరీ అవుతున్న అనూష అయితే అతి ఘోరంగా తన భర్త పేకనుల మీద చంపేశాడని చెప్పి వీళ్ళు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనూష సోదరి మనతో పాటు ఉంది. అమ్మాయి అసలు ఏం జరిగింది చెప్పండి, అసలు ఏం పేరు మీ పేరు? ఎప్పుడు పెళ్ళి అయిందమ్మా? ఎన్ని రోజుల క్రితం పెళ్ళి అయింది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల క్రితం ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకుని మోసం చేశాడు. మోసం చేసి దాన్ని చంపేసి దాన్ని వదిలించుకోవడానికి నాటకం ఆడాడు. ఇదంతా రాకముందు ఒక ప్రాణం అయితే అని చెప్పి ఒక ప్రాణాన్ని తీసేసాడు. మీ అక్క మీతో మాట్లాడారా? ఆఖరిసారికి ఎప్పుడు మాట్లాడారు? నిన్న ఉదయం మాట్లాడింది, నవ్వుతూనే మాట్లాడింది, బాగానే మాట్లాడింది. నొప్పులు రావట్లేదు, ఇంకేమి రావట్లేదు అని చెప్పి. రాత్రి కూడా డెలివరీకి నేను జాయిన్ చేసిన ఆడు ఒప్పుకోలేదంటే నేను చంపేయడానికి ఆడికి ప్లాన్ చేశాడు. ఆడు ఫ్యామిలీ వీళ్ళందరూ కలిపి. ఈ రోజు డెలివరీ అవ్వాల్సిందమ్మా? ఈ రోజు డెలివరీ అవ్వాల్సింది. అసలు నేను నైటే జాయిన్ చేస్తామంటే ఆడు ఒప్పుకోలేదంట. అసలు ఏది బయటికి రానివ్వలేదండి. ఈ పిల్లని నమ్మించేశాడు. నమ్మించి ఏది బయటికి రానివ్వలేదు. జ్ఞానేశ్వర్ చెప్పండి, ఏం చెప్తారు అసలు? సార్ సార్ మెయిన్ థింగ్ సార్ అక్కడ ఏంటంటే మాకు మార్నింగ్ ఫోన్ వచ్చింది, పలానా అలాగా అయ్యింది అని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత చూసేటప్పటికి బాడీ చనిపోయింది అమ్మాయి. కేరళ దిగిపోయాము, చనిపోయింది. హాస్పిటల్ కేసు అని చెప్పారు. వచ్చిన వెంటనే అబ్బాయి స్టార్ట్ నుంచి మాకు తెలియదు, ఏదో అన్కాన్షియస్ అయిపోయింది తెచ్చని చెప్పారు తప్ప ఇంకేం చెప్పలేదు. తీరా చూస్తే మెయిన్ థింగ్ ఏంటంటే సార్, మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ అబ్బాయికి సార్ ఆ అబ్బాయి ఏంటో తెలియదు. అతనికి మ్యారేజ్ అయ్యింది, ఇలాగ ప్రెగ్నెన్సీ అయ్యింది, అబౌట్ డెలివరీ ఏంటో తెలియదు. ఈ రోజు కానీ దాటితే మాత్రం కన్ఫర్మ్ అయిపోద్ది. దానికోసం నైట్ స్టెప్ తీసుకోవడం ఇంకేం కాదు. మరి నైట్ ఏ గొడవ తెలియదు, మార్నింగ్ చెప్పేశారు అంతే. మార్నింగ్ కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత జరుగుతున్న కొద్దీ ఏమైందంటే చెప్పాడు. ఫస్ట్గా చేతితో పేపర్స్ని చెప్పాడు. తర్వాత ఇప్పుడేమో ఇందాక పోలీసుగా చెప్పాడు చున్నీతో చెప్పేసి చెప్పాడు అంతే. ఇంకేం కాదు, చున్నీతో పిసికేసాను, ఆ పేక పీసి చంపేసాను అని చెప్పాడు అంతే. పిఎం పాలన స్టేషన్కి వెళ్ళిపోయారు అబ్బాయి. ఇప్పుడు అమ్మగారు వచ్చారు. అది మాచూరు ఉందండి, మాచూరులో ఉంది. ఎలా న్యాయం కావాలని చెప్పి కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు? అమ్మా చెప్పండి అమ్మా, ఎలా న్యాయం కావాలి ఈ విషయంలో? అమ్మా చెప్పండి, ఆయనకి ఎలాంటి శిక్ష విధించాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? మళ్ళీ ఏ ఆడదానికి ఇలా జరగకూడదండి. ఇలా నమ్మించి మోసం చేసాడు. నడక సరే శిక్ష చేయాలంట. ఆడ ఉండకూడదు. అయ్యా ఉండకూడదండి. ఇద్దరు కూతురు సైడ్ సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పి చేసాడు. ఇదంతా వెళ్ళకూడదు, మళ్ళీ నాడు అటు ఉండకూడదండి. నా కూతురు అన్ని చంపేదాన్ని నచ్చకూడదు. నా కూతురు మాటలు పెట్టుకున్నాడు. నేను అన్నది కూడా అయిపోయినా ఎదురు కూతుర్లో ఉన్నాను. నన్ను చూడాలనుకున్నాను. నా కూతురు ఎత్తిపోయాడు బాబాయ్. అమ్మాయి నా కోటి రూపాయలు కూతురు ఎత్తిపోయాడు బాబాయ్. అది బాయ్ ఇంకా ఇప్పుడే వచ్చాము. ఇది పరిస్థితి ప్రధానంగా చూసుకోవచ్చు మనం. ఈ అనూష అయితే ఎవరైతే ఉన్నారో అనూష అయితే నిజంగా ప్రేమించి మోసం చేశాడని చెప్పి చెప్తున్నారు. అయితే అమ్మా ఎలా తెలుసు మీకు అనూష? ఎప్పటి నుంచి పరిచయం మీకు? మా పాపల ఫ్రెండ్స్. బాగానే ఉండేవారు మాతో. అయితే అమ్మాయి మంచిదే, కానీ మొన్న వెళ్ళాం మేము హాస్పిటల్కి. మా పాప తీసుకుని వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎప్పుడమ్మా హాస్పిటల్కి వెళ్తామంటే ఈ 2 రోజులు వెళ్తానంటే అని చెప్పింది. తెల్లవారు వచ్చేమో మా పాపకు ఫోన్ చేశారు. ఈరోజు డెలివరీ. ఎదవలు అంతే మరి. ఇంకా అలాంటి పిల్లల జీవితాలు పాడు చేయడానికి ఎదవలు అంతే. ఈరోజు తెల్లవారు మా అమ్మాయి ఫోన్ చేసింది హైదరాబాద్ నుంచి. అనూషకు బాగాలేదు, ఒకసారి వెళ్ళమ్మా, మంచినీళ్ళు నోట్లో వేసినా మింగట్లేదంట అని. మేము వెళ్ళేసరికి 3 హాస్పిటల్ తిరుగుకొని వస్తే ఆరిలో హాస్పిటల్ ఉంది. అక్కడికి వెళ్తాడు చనిపోయి ఉంది. వాళ్ళు అన్నారు ముందే చనిపోయిందమ్మా, ఇప్పుడు కాదు ఎప్పుడో చనిపోయింది అని అన్నారు. భర్త నేనే చంపేశాను, పేకనూరు నుంచి చంపేశాను అని అన్నారు కదా. ఏంటి ఆడికి ఎలాంటి శిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారు? అలాంటి అదే దాంతో అన్నట్టుగా ఆడికి దాని పరిచయండి. అప్పుడే ఇంకొక పిల్లకి జీవితం పాడు చేయరు అంతే మరి. దాంతో దానికి దాని పరిచయండి ఆడికి కూడా.
మీరేమవుతారండి? మీరేమవుతారు? అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ అనూష ఆయన్ని ప్రేమించి వివాహం ఆడి నిజంగా నిండు చోళాలు 12 నెలలు నిండిన చోళాలను నిజంగా గొంతు నిలిమి చంపడానికి ఎలాంటి చేతులు వచ్చాయి అని చెప్పి అనుకున్నారు. మీరేమవుతారండి? అనూషకి ఏమవుతారు మీరు? ఏంటి, ఎలా ఉండేది సార్ మీతో? బాగుండేదా? నిత్యం మాట్లాడేదండి, ఎవ్రీడే మాట్లాడుతూ ఉండేది. అసలు ఏ ప్రాబ్లం లేదనే చెప్పేది, అది బాగానే చూసుకునేవాడు అని చెప్పేది. కానీ ఎంత దారుణం చేస్తాడని చెప్పేసి మామూలుగానే ఉండేవాడు అండి. అసలు ఎప్పుడు అనుమానించడానికి కూడా ఇది అవ్వలేదు, కానీ ఎంత దారుణం చేస్తాడని కల్లో కూడా ఊహించలేదండి. అసలు చాలా క్రూరం అండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు సపోర్ట్ కావాలండి, వదిలే ప్రసక్తి అయితే మాత్రం లేదండి. చట్టపరంగా ఎటువంటిది న్యాయం అయితే అదే ఖచ్చితంగా చేయాలండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వదలడం అయితే మాత్రం సొసైటీలో మాత్రం తిరగకూడదండి అలాంటి వాళ్ళు. చాలా క్రూరం అండి. ఖచ్చితంగా వాళ్ళ అమ్మ నాన్న రావాలి, వచ్చి ఖచ్చితంగా దానికి అక్కడే వాళ్ళ అమ్మ వాళ్ళ ఎదురుగుండానే జరగాలి. ఏదైనా సరే కార్యక్రమాలన్నీ వాళ్ళ ఇంటి దగ్గరే జరగాలండి. తనైతే ఎవరితోని కలవనిచ్చేవాడు కాదండి. తనైతే ఎవరిని కలవనిచ్చేవాడు కాదు. మా ఇంటికి తీసుకురమ్మన్నా సరే కావాలంటే మమ్మల్ని రమ్మనేవాడు, కానీ వాళ్ళ ఇంటికి అయితే మేమే వీళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళం తప్ప తను అంత త్వరగా ఒప్పుకునేవాడు కాదు. ఒకవేళ వచ్చినా ఒక పూట అలా ఉండి తీసుకెళ్ళిపోయేవాడు అంతే. ఇలాంటి వాళ్ళు సొసైటీలో అయితే తిరగకూడదు సార్. ఎన్నో చూస్తున్నాం, కానీ ఇలాగ 9 నెలలు నిండు చూడాలని కనీసం చెయ్యడానికే మనం 1కి 100 సార్లు ఆలోచించేస్తారు ఇంట్లో వాళ్ళు కూడా. ఎంతో సున్నితంగా చూసుకుంటారు. అలాంటిది అంత దారుణంగా చంపిన మనిషి అంటారా? చెప్పండి ఒక మాట, మనిషిని అంటారా అలాంటి వాళ్ళని? అయితే ప్రధానంగా చాలా కిరాతకంగా చంపిన ఆ వ్యక్తి అయితే నిజంగా కఠినంగా శిక్షించాలని చెప్పి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. చెప్పండి, ఏం చెప్తారు మీరు? సార్ శిక్షించాలి సార్, అబ్బాయికి వదలకూడదు. మా దగ్గర అయితే చాలా డ్రామాలు చేశాడు. మార్నింగ్ ఏమైంది అమ్మాయికి అనేసరికి లేదు పడుకున్నది నైట్ టైము 2 గంటల వరకు మాతో మాట్లాడింది, పడుకుంది అని చెప్పాడు. పొద్దున్న లేపేసరికి ఇంకా లగట్లేదు అమ్మాయి అన్నాడు. మేము వెంటనే ఇంటికి వెళ్ళాం ఏమైంది అని చెప్పి. వెళ్ళేసరికి అమ్మాయి ఆల్రెడీ డెడ్ స్టేజ్లో ఉందన్నమాట, ఆల్రెడీ చనిపోయి ఉంది. మేము పల్స్ చెక్ చేస్తున్నా మాకేం తెలియట్లేదు, ఉందో లేదో మాకు ఐడియా రావట్లేదు. వెంటనే అందుకని అక్కడ పక్కనే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ పట్టుకెళ్ళాం. అక్కడ చూసి చెప్పారనమాట అమ్మాయి చనిపోయింది అని చెప్పి. అవునండి. అమ్మాయి ఇప్పుడు పోలీసులు వచ్చారండి. పోలీసులు ఇక్కడ కేజీహెచ్కి తెచ్చేసరికి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసి ఏమైంది అని అడిగేసరికి అబ్బాయి ఏమొచ్చి ఫస్ట్ అంతా మాకు తెలియదు ఇలాగే అయింది అని చెప్పాడు. అబ్బాయికి ఒళ్ళు మీద అంతా గీతలు ఉన్నాయన్నమాట. ఈ సైడ్ చంపలంతా ఇలా గీరీస్ ఉన్నాయి, ఇక్కడ మెడ మీద చెయ్యి మీద గీరీస్ ఉన్నాయి. పోలీసులు ఫస్ట్ అడిగేసరికి నాకు అవి ఎలర్జీ ఉన్నాయి, అందుకే లేదంటే చంపల మీద ఎందుకంటే ఏడ్చుకున్నాను ఇలా పట్టుకొని, అందుకే వచ్చే నాకు అన్నాడు. మళ్ళీ పోలీసులు గట్టిగా అడిగేసరికి అప్పుడు ఒప్పుకున్నాడు. నేనే ఇద్దరికి గొడవ అయిందంట వాళ్ళిద్దరికి. అబ్బాయి చెప్పడం అయితే ఇదే, వాళ్ళిద్దరికి గొడవ అయింది. ఆ గొడవలో అబ్బాయి కోపం వచ్చి అబ్బాయి ఏమొచ్చి ప్రెగ్నెంట్ లేడీ అని చూడకుండా అమ్మాయిని పడుకున్నప్పుడు మరి లెగిస్తున్నప్పుడు తెలీదు అమ్మాయి చున్నీతోనే అమ్మాయి పీకని చేశాడండి అబ్బాయి. ఇది భార్యాభర్తలు అన్నాక చిన్న మనస్పర్ధలు రావడం కామనే, కానీ అదే మనస్పర్ధలు మనసులో పెట్టుకొని నిజంగా పీక నులిమి ఈ నిండు చూలాలైన భార్య అనూషను అయితే జ్ఞానేశ్వర్ అయితే పీక నులిమి చంపడం అయితే నిజంగా వివాదాస్పదమైంది. నిజంగా అందరూ ఆశ్చర్యపరిచే విధంగా అయితే ఈరోజు డెలివరీ అవ్వాల్సిన అనూష నిన్న రాత్రి భర్తే స్వయంగా పీక నులిమి చంపడంతో నిజంగా ఇది బాధాకరమైన విషయం. కంపల్సరీగా ఆ జ్ఞానేశ్వర్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ అనూష సోదరు కానీ తల్లి కానీ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి కఠినంగా శిక్షిస్తే మరొకటి ఇలా తయారవకుండా ఉంటాడని చెప్పి ఈ బంధువులు కానీ స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ RTV విశాఖ KGH వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.